డిబేట్ ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉండేలా చూస్తాను నేను, రెండు వెర్షన్ ఉండేలా. ఇది ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, అసలు ఎనలిస్టులు ఏదో ఒకళ్ళ కొమ్ములు కాసుకునేవాళ్ళు, అట్లాగే మీడియా ఏదో ఒక దానికి కొమ్ములు కాసాడు. ఇప్పుడు గొంగట్లో అన్నం తింటా వెంట్రుకలు ఏరుకునేటటువంటి తత్వం తప్పించేం లేదు. ఎవరికాళ్ళు ఎదురోళ్ళకి నీతులు చెప్తున్నారు. రెండవ అతిపెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే, నాకు బాగా గుర్తు, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట, శాంత ఫీల్డ్ వదిలేసి కానీ ఏదో వ్యాపారం చేసుకుంటా మాట్లాడిన మాట, అది నాకు ఆ మైండ్లో పడిపోయింది. అది ఫిక్స్డ్గా ఏంటయ్యా అంటే, అప్పుడే బిగిన్ అయింది ఈ జర్నలిజం. అంటే రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చినాయి కదా, అప్పుడే జర్నలిస్టులో కొంతమంది వ్యక్తిగత స్వార్థాలతో జర్నలిజాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వాదాలని నెత్తినేసుకుని తప్పుడు సమాచారాలతో ప్రజల్ని డైవర్ట్ చేయడం ప్రారంభించిన సందర్భం అది. ఉద్యమం ప్రారంభం సందర్భంలో జరిగినటువంటిది ఇదే, ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి సందర్భంలో. అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన మాట అనమాట, మిత్రమా మీరు వేరే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు మీడియాను చూసి భయపడేవాడు, ఎందుకంటే మీడియా తెల్ల బట్టలతో ఉండేటటువంటి వాళ్ళు, మలినమైపోయినటువంటి కరప్టెడ్ వాళ్ళు. నిదానంగా ఫస్ట్ మీడియాని మనం మార్చలేం కాబట్టి ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. మీడియా ఎథిక్స్ గురించి చెప్తుంటది, డబ్బులు తీసుకోవడం